ఇండిగో సంక్షోభం దేశాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. వేలు లక్షల మంది ఎన్ని ఇబ్బందులు పడ్డారో కళ్ళారా చూసాం. ఈ క్రమంలో సివిల్ ఏవియేషన్ మినిస్టర్‌గా ఉన్న పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారిని రాజీనామా చేయాలని చెప్పి చాలామంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. అందులో రిపబ్లిక్ టీవీ ఆర్నబ్ గోస్వామి వరుసగా డిబేట్లు దీని మీదే పెడుతూ ఉన్నారు. మొదట తెలుగుదేశం పార్టీ నుంచి దీపక్ రెడ్డి వెళ్ళారు. అక్కడికెళ్ళి పాపం నారా లోకేష్ గారికి ఏదైనా కాసింత ఎలివేషన్ ఇవ్వడం, మామూలుగా అన్ని విషయాలు ఇస్తూ ఉంటారు. ఇందులో కూడా ఇద్దామని మా లోకేష్ గారు మానిటరింగ్ చేస్తున్నారు. వార్ రూమ్‌లో కూర్చున్నారంటే వాడు ఆశ్చర్యపోయి, మీరు పని మినిస్టర్‌కి అక్కడేం పని? ఎందుకు చేస్తున్నాడు? ఇది ఎవరు చూడాలి? ఆయన టీడీపీ మినిస్టరా, కేంద్ర మంత్రి అని చెప్పి వాయించేశాడు. అరే ఇదంతా డ్యామేజ్ అయిపోయింది. ఈసారి నెక్స్ట్ మనం పార్టీ నుంచి మరింత తోపుందించుదాం అనుకున్నారు. నెక్స్ట్ పట్టాభిందించారు. ఈ మీడియాలో అయితే పట్టాభి పాపం అట్లా ఇట్లా ఏది కుదురుతుంది మాట్లాడుతూ ఉంటారు కదా. ఆడగానే ఏదో విధంగా ఆర్నాబ్ గోస్వామి నోటితో సమానమైన నోరు ఉంటుందని చెప్పి అనుకున్నారేమో, కానీ మొత్తం మీద అయితే తనను పంపించారు. ఆడిపోయి ఆయన కూడా ఏదో ప్రధానమంత్రి ఈజ్ నాట్ ఆర్డినరీ మ్యాన్ ఏదో సంబంధం లేకుండా మాట్లాడారు. వాడు అసలు నేను మినిస్టర్కి ఫోన్ చేస్తే మేము అయితే హలా 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 అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. ఏం మాట్లాడుతున్నాం? మినిస్టర్ రాజీనామా చేయమని ఎఫిషియన్సీ లేకపోతే అది ఇది అని చెప్పి చెడమడ వాయించేశాడు. ఆయన అయిపోయాయి. నెక్స్ట్ ముచ్చటగా మూడో రోజు ఎవరిని పంపించాలో తెలియలేదు. దాని మీద పంపించాలో తెలియక సో ఆర్నాబ్ గోస్వామి మమ్మల్ని మా మినిస్టర్ని టార్గెట్ చేశారు కాబట్టి రిపబ్లిక్ టీవీని మేము బ్యాన్ చేస్తూ ఉన్నాము, అంటే బాయ్కాట్ చేస్తూ ఉన్నాము అని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్పారట. సో వాడేం చేశారు, రాత్రి ఆ డిబేట్లో ఒక చైర్ టీడీపీ చైర్ ఖాళీగా ఉంచారు. టీడీపీ చైర్ అనేది ఖాళీగా ఉంచి చెడామడా వాయించేస్తున్నాడు. మేము ఒక బేసిక్ సింపుల్ క్వశ్చన్స్ అడిగినందుకు టీడీపీ ప్రతినిధులను అండ్ వాళ్ళ పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రిని సింపుల్ క్వశ్చన్స్ అడిగినందుకు వాళ్ళు బాయ్కాట్ చేస్తూ ఉన్నారట. వాళ్ళు రిపబ్లిక్ టీవీని బాయ్కాట్ చేస్తూ ఉన్నారట. వాళ్ళు ఏమో అయిపోతున్నారు, వాళ్ళు పిచ్చోలు అయిపోయారు. సేమ్ పదం ఏం చేశారు, వాళ్ళు పిచ్చోలు అయిపోయారు. నువ్వు బాయ్కాట్ చేస్తే ఏంది, కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని బాయ్కాట్ చేసింది, ఆ లిస్టులో టీడీపీ నువ్వు బాయ్కాట్ చేసావు, మీరు ఇద్దరు ఒకటే, మీరు బాయ్కాట్, కాంగ్రెస్ బాయ్కాట్ చేసింది, టీడీపీ బాయ్కాట్ చేసింది. చేస్తే ఏంది, రిపబ్లిక్ టీవీ మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు, మీ ఇంపాక్ట్ మా మీద సున్నా అన్నాడు. వాడికి ఇట్లా చూపెట్టుకుంటున్నాడు, మీ ఇంపాక్ట్ మా మీద సున్నా, మీరు మమ్మల్ని ఏం చేయలేరు, మీరు బాయ్కాట్ చేసేది ఏంది, ఫస్ట్ ఆన్సర్ చేయి సింపుల్ క్వశ్చన్ను అని చెప్పి నేరుగా చంద్రబాబు గారిని టార్గెట్ చేసి ఫస్ట్ మీ మినిస్టర్కి ఎట్లా పని చేయాలో నేర్పించండి, ఫస్ట్ ఎట్లా ఆన్సరబుల్ ఉండాలో చూపించండి, బాయ్కాట్లు చేసుకుంటూ పోతే వచ్చేదేంది పోయేదేంది, మాకు దానివల్ల ఏం కాదు, మీరే పిచ్చోళ్ళు అయిపోతున్నారు అనేసాడు డైరెక్ట్. వాడు పిచ్చోళ్ళు అయిపోతున్నారు, అక్కడితో ఆగలే. మేము కాన్సర్న్ మినిస్టర్ని కాకుండా ఎవరిని ప్రశ్నించాలి, ఎవరిని క్వశ్చన్ చేయాలి? పోయి అరవింద్ కేజ్రీవాల్ని అడుగుదామా, అరవింద్ కేజ్రీవాల్ని ఏమన్నా అడుగుదామా, ఎవరిని అడగాలి అని చెప్పి అక్కడ తాగిండా. నెక్స్ట్ ఈరోజు కూడా 400కు పైగా విమానాలు రద్దయ్యాయి, ఎక్కడెక్కడ రద్దయ్యాయి చెబుతూ ఓ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు పో ఆ ఎయిర్పోర్ట్ల దగ్గరికి వెళ్ళి ఒక ఫ్లకార్డు పట్టుకొని నేను మీ సమస్య పరిష్కరించే దాని మీద నా దృష్టి లేదు, రిపబ్లిక్ టీవీని ఆర్నాబ్ గోస్వామిని బాయ్కాట్ చేయడం మీద నా దృష్టి ఉంది, ఒక ఫ్లకార్డు రాసి పట్టుకో అక్కడికి పోయి అంటున్నాడు. ఈడుడే సివిల్ ఏవియేషన్ మన మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారట ఎయిర్పోర్ట్ దగ్గరికి వెళ్ళేసి ఒక ఫ్లకార్డ్లో నేను మీ సమస్య పరిష్కరించడం మీద దృష్టి లేదు, రిపబ్లిక్ టీవీని ఆర్నాబ్ గోస్వామిని బాయ్కాట్ చేయడం కోసం ఫుల్ సీరియస్గా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నా, కాసింత నన్ను వదిలేయండి అని చెప్పి అడిగి పోయి నేను దీని మీద బిజీగా ఉన్నా అని చెప్పి ఒక బ్యానర్ పట్టుకోవాలట, ఫ్లకార్డు పట్టుకోవాలట. ఆ స్థాయిలో వాడు ఏకంగా టీడీపీ చైర్ ఖాళీగా ఉంచేసి మామూలుగానే వాడు ఏ సబ్జెక్ట్ లేని దగ్గర కూడా బ్రహ్మాండమైన షో చేస్తూ ఉంటాడు. ఇటువంటి సబ్జెక్టు దొరికినప్పుడు వాడు గడగడగడ వాడి నోరు చదువుకుంటుంది, దుమ్ము దులుపుతున్నాడు వాడు. చివరికి టీడీపీ ఏమైంది, ఫస్ట్ దీపక్ రెడ్డిని, తర్వాత ఆ పట్టాభిని, తర్వాత ఎవరు పంపించాలి అన్న ఇంకెవరు మళ్ళీ దొరికి ఏం మాట్లాడతారని చెప్పి దాన్ని బాయ్కాట్ చేసేసారట. సీరియస్లీ నేను కూడా వెయిట్ చేసి ఎవరు వస్తారా ఈసారి డిబేట్లో, వీళ్ళు వచ్చి ఏం మాట్లాడతారా, ఎట్లా మాట్లాడతారా అని బాయ్కాట్ చేసేసారట. ఇంక వానిగో హట్ అయినట్లుంది. సెంట్రల్ మినిస్టర్ ఫోన్ ఎత్తి అలా అని స్విచ్ ఆఫ్ చేసుకున్నాడట. మనోళ్ళు ఎవరైనా అప్పు బాకీ ఉన్నారనుకో ఫోన్ ఎత్తి అలా అని చెప్పి ఫోన్ కట్ చేస్తారు. ఏంది ఫోన్ ఎత్తామంటే ఎత్తినా సిగ్నల్ లేదు, లేకుంటే ఛార్జింగ్ లేదు, ఎత్తినా కదా స్విచ్ ఆఫ్ అయిపోయిందంట. అట్లా మినిస్టర్ కూడా హలా అని చెప్పి స్విచ్ ఆఫ్ చేసిండట.
వానిగో ఎక్కడో హర్ట్ అయింది. వాడు రోజు వాయించి పడేస్తున్నాడు.